హలో గాయ్స్, ఈ రోజు మనం దక్షిణ కాశీగా పిలిచిన ద్రాక్షారామం వెళ్తున్నాం. ఈ రోజు మనం ఈ టెంపుల్ గురించి కొన్ని తెలియని విషయాలు నేర్చుకుందాం, కొన్ని సీక్రెట్స్ కోసం మాట్లాడుకుందాం. గాయ్స్, మనందరికీ తెలిసిందే మన భారతదేశంలో చాలా పుణ్యక్షేత్రాలు ఉన్నాయి. కానీ మీకు తెలుసా, ఒకే చోట పరమశివుడు పంచారామ క్షేత్రం, అమ్మవారి అష్టాదశ పీఠం ఎక్కడున్నాయో? అది ఎక్కడుందంటే మన ఆంధ్రప్రదేశ్ లో కోనసీమ జిల్లాలో ఉన్న ద్రాక్షారామంలో ఉన్నాయి గాయ్స్. అదే మన ద్రాక్షారామ భీమేశ్వర స్వామి ఆలయం. ఈ రోజు నేను ఈ గుడికి మా అన్నయ్య మా అమ్మలతో కలిసి వచ్చాను. నాకు తెలియని ఎన్నో విషయాలు నేర్చుకున్నాను గైస్, అదే మీతో నేను షేర్ చేసుకోబోతున్నాను. దాదాపు ఈ గుడికి 1000 సంవత్సరాల చరిత్ర ఉందంట గైస్. ఇక్కడ ఉన్న శివలింగము 14 అడుగులు ఎత్తుందంట. ఈ ఊరి పేరుకి కూడా ఒక చరిత్ర ఉంది గైస్. దక్ష ప్రజాపతి రాజు శివుణ్ణి అవమానించడానికి యజ్ఞం చేశారు కదా, అది ఈ ప్లేస్ లోనే గైస్. ఇది దక్ష ప్రజాపతి ఆరామం అంటే తోట అన్నమాట. అందుకే దీన్ని ద్రాక్షారామం అని పిలుస్తారంట. అసలు పూర్తి కథ ఏంటో చెప్పనా మీకు? సింపుల్ గా చెప్పేస్తాను. దక్షపతి మహారాజుకి ఒక కుమార్తె ఉండేది. ఆమె పేరు సతీదేవి అన్నమాట. ఆయన శివుని ప్రేమించి పెళ్లి చేసుకుంది, ఇంట్లో ఇష్టం లేకపోయినా. అయితే దక్ష ప్రజాపతి రాజు ఏం చేశాడు, ఒక రోజు యజ్ఞం చేసి అందరిని పిలిచి సతీదేవిని మాత్రం పిలవలేదన్నమాట. పిలవకపోయినా సతీదేవికి ఆ విషయం తెలిసి, పుట్టింట్లో యజ్ఞం అంటే ఎలా వెళ్లకుండా ఉంటారు, శివుని అడిగితే శివుడు పిలవని పేరంటానికి వెళ్తే అవమానమే జరుగుతుంది అని చెప్పారంట. అయినా సరే సతీదేవి వినకుండా వెళ్లారు. ఆ యజ్ఞంలో ఎవరు ఆమెను సరిగ్గా రిసీవ్ చేసుకోపోగా చాలా మంది చాలా మాట్లాడినారంట. అపనిందలు వేశారంట. ఆ అపనిందలు భరించలేక సతీదేవి ఆ యజ్ఞంలోనే దూకి ప్రాణత్యాగం చేసేసుకుంటారు. ఈ విషయం తెలిసిన పరమశివుడికి చాలా బాధ కలిగింది. దానికి రెండింతల కోపం వచ్చి జటాజూటం నుంచి వీరభద్రుని సృష్టించాడు. ఆ వీరభద్రుడు ఏం చేస్తాడంటే ఆ యజ్ఞాన్ని మొత్తాన్ని చెడగొట్టేసి దక్షిణ తలను ఖండిస్తారు. పరమశివుడు తన భార్య సతీదేవి మృతదేహాన్ని తన భుజాన్ని వేసి ముల్లోకాలు ప్రళయ తాండవం చేస్తూ తిరుగుతున్నారు. సతీదేవి మృతదేహం ఆయన దగ్గర ఉన్నంత వరకు ఇలానే నాట్యమాడుతూ తిరుగుతారని శ్రీ మహావిష్ణువు తన మాయతో ఆ దేహాన్ని ఖండించారు. ఇందులో 18 ముఖ్యమైన భాగాలు, 18 శక్తి పీఠాలుగా మన భారతదేశంలో వెలిసినవి. ఆ 18 భాగాల్లో ఒక భాగం మన ద్రాక్షారామంలో పడింది. అది అమ్మవారి నాభి. సో ఇక్కడ ఈ అమ్మవారి పేరు మాణిక్యమ్మ అమ్మవారు. ఇది శక్తి పీఠంలో ఒక కథ. ఇప్పుడు మనం పంచారామం కథ విందాం. పూర్వం తారకాసురుడనే రాక్షసుడు శివునికి పరమభక్తితో ఘోర తపస్సు చేయసాగాడు. మీకు శివుని కోసం తెలిసిందే కదా, ఆయన్ని ఎవరైనా ప్రేమ గడితే ఏమైనా ఇస్తారని. అలాగే తారకాసురుని పరమ తపస్సుని మెచ్చి శివుని ఏ వరం కావాలో కోరుకో అంటే ఆయన ఆత్మలింగం అడిగారంట. మన శివుడు ఆ కోరిక కాదనలేక ఆత్మలింగాన్ని ఇచ్చేశారు. సో ఆ రాక్షసుడు దేవతలందరినీ ఇబ్బంది పెట్టసాగారు. ఆ తారకాసుని పెట్టిన బాధ భరించలేక దేవతలందరూ శ్రీ మహావిష్ణువు దగ్గరికి వెళ్లారు. అప్పుడు శ్రీ మహావిష్ణువు ఏమన్నారంటే, ఆ తారకాసుడు శివుని ఆత్మలింగం పొందారు కనుక ఆయన్ని వధించడానికి శివుని అంశ నుంచి పుట్టిన వారే కావాలి అన్నారు. దీంతో దేవతలందరూ కుమారస్వామిని శరణ్ కోరారు. అప్పుడు కుమారస్వామి తారకాసునితో పోరాడి తారకాసుని వధిస్తారు. ఈ యుద్ధంలో ఒక బాణం శివుని ఆత్మలింగానికి తగిలి 5 ముక్కలుగా విడిపోయింది. అవి 5 ప్రాంతాల్లో పడి పంచారామంగా అవతరించాయి. ఈ 5 పంచారామాలు కూడా మన ఆంధ్రప్రదేశ్ లోనే ఉన్నాయంట. అందులో ఒకటి ద్రాక్షారామంలో ఉంది. మీకు 5లో 4 తెలిస్తే చెప్పండి. అయితే ఈ దక్షిణ కాశీలో యాత్ర ఎలా పూర్తి చేసుకోవాలో మాకు ఆ రోజు పంతులు గారు చెప్పారు. ఇక్కడికి వచ్చాక మనం మొత్తం 6 ప్లేసుల్ని దర్శించుకోవాలి. 1 లోన ఉన్న శివలింగాన్ని, 2 అమ్మవారిని, 3 గుడి ఎదురుగా ఉన్న పెద్ద రావి చెట్టుని, 4 కోనేరు కాలభైరవ స్వామి, 6 వాయులింగం ని దర్శించుకోవాలని అక్కడ పంతులు గారు చెప్పారు. అలా దర్శించుకుంటే ఇక్కడ యాత్ర పూర్తవుతుందని కూడా చెప్పారు. ఇంకా చరిత్ర ఆధారంగా చూస్తే ఈ గుడి 9వ శతాబ్దానికి చెందిన చాళుక్య మహారాజుల వారు నిర్మించారు. ఆయనే మొదటి చాళుక్య భీముడు. అందుకే ఇక్కడ స్వామి వారిని భీమేశ్వర స్వామి అని పిలుస్తారని నమ్ముతున్నారు. ఇక్కడ ఆలయం చాలా పెద్ద కోటలా ఉంది. ఇక్కడ ప్రతి పిల్లర్ మీద కొన్ని రాతలు కనిపిస్తున్నాయి. అవి 380 భాషల్లో ఉన్నాయంట. ఈ గుడిని మాకన్నా ముందు ఎవరు దర్శించుకున్నారో చెప్తే మీరు నిజంగానే షాక్ అయిపోతారు. త్రేతాయుగంలో రాముడు, ద్వాపర యుగంలో కృష్ణుడు, 16వ శతాబ్దంలో శ్రీకృష్ణ దేవరాయలు ఈ టెంపుల్ కి వచ్చారంట. వాళ్ళందరూ నడిచిన ఈ నేలపై నడవడం నాకు చాలా ఆనందంగా అనిపించింది గాయ్స్. మీకు విషయం తెలుసా, బసవన్నకి మనం చెవులో ఏం చెప్పినా శివయ్యకి చేరుస్తారంట. మీరు సరే గుడికైనా వెళ్ళేటప్పుడు ఫస్ట్ మీ కోరికను బసవన్నకు చెప్పుకోండి. ఇది నాకు మా అమ్మ చెప్పారు. చెప్పగానే ఆయన చెవు నిండా నాకు నచ్చినవన్నీ ఊదేశాను. ఆయన మరి శివయ్యకి చెప్పారో లేదో నాకు తెలియదు. కానీ ఒకటి గుర్తు పెట్టుకోండి, మనం చెప్పింది బసవన్నకి వినిపిస్తే చాలు, అందరికి
వినిపించిన అవసరం లేదు, మెల్లిగా చెప్పాలి. ఇందాకలా నేను మీకు 14 అడుగుల శివయ్య అని చెప్పాను కదా, ఇప్పుడు చూపిస్తాను రండి. మీరు బాగా గమనించినట్టయితే అక్కడ ఎల్లో కలర్ లో కనిపిస్తుంది కదా ఒక పిల్లర్ లాగా, అదే శివయ్య 2 అంతస్తుల్లో ఉంది. లోపలికి ఫోన్ ఎలా ఉందో లేదో తెలియదు గానీ బోర్డు పెట్టారు. ఆ బోర్డుని నేను చూసుకున్నాను కాబట్టి ఫోన్ తీసుకువెళ్ళలేదు. అదిగోండి అదే శివయ్య మనకు కనిపించారు కదా, అది గ్రౌండ్ ఫ్లోర్ లో ఉన్నారు. పైకి వెళ్తే మనకి పూర్తి శివలింగం కనిపిస్తుంది. సో ఇలా మా ద్రాక్షారామం యాత్ర ముగిసింది గైస్. మీరు రీసెంట్ గా ఏ టెంపుల్ కి వెళ్ళారు, అక్కడ మీకు తెలిసిన ఇంట్రెస్టింగ్ విషయాలు నాతో షేర్ చేసుకోండి. ఇంటికి మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేశారో లేదో ఒకసారి చెక్ చేసుకోండి గైస్. నాకు అసలు ఈ ఏరియా మాత్రం చాలా బాగా నచ్చింది గైస్. చల్లని గాలి, చక్కని ప్రదేశం, ఎన్నిసార్లు చూసినా చూడాలనిపించే గుడి గోపురం, అదిగోండి నేచర్ కూడా ఎంత బాగుందో ఈ రోజు అయితే. ఇప్పుడు నేను మీకు వాయులింగం చూపిస్తాను గైస్. ఇదే వాయులింగం. ఇక్కడ చాలా మంది పూజలు చేసుకుంటున్నారు. మనం సెల్ఫ్ గా పూజ చేసేసుకోవచ్చు. ఇక్కడికి వచ్చి అందరూ కామెంట్స్ లో ఓం నమ శివాయ అని పెట్టండి గైస్. మీరు ఈ వీడియోలో గమనించినట్టయితే మొత్తం రాతి నిర్మాణమే కనిపిస్తుంది. పూర్వం కొట్టిన గుడి ఇంకా చెక్కు చెదరలేదు. చూడండి సూర్యుడు అస్తమించినప్పుడు ఎంత అందంగా కనిపిస్తున్నాడో. ఇక్కడ ఎటు చూసినా కొబ్బరి చెట్లు, పక్షుల అరుపులే వినిపిస్తాయి గైస్. మేమైతే ఇంటికి స్టార్ట్ అయ్యే టైం అయింది. మళ్ళీ మనం రేపు కలుద్దాం. అంతవరకు మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి మిగతా వీడియోస్ చూడండి. బాయ్ బాయ్.